దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. మీరు మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టారు. అలా ఎక్కువ ఎవరు ఆడుకుంటారో వాళ్ళు వినే. ఓకే ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను నిఖిల్ కి ఫోన్ చేస్తాను. నిఖిల్. ఓకే, లెట్స్ కాల్ నిఖిల్. ఇంకెవరికి ట్రై చేద్దాం? ఎవరు ల్యాండ్ లైన్ నుంచి ఎత్తరండి, దట్స్ ద ప్రాబ్లం. ఇది ల్యాండ్ లైన్ కాదు. మీ ఫోన్ నుంచే చేసి ప్రాంక్ చేద్దాం. బెస్ట్ బెస్ట్. నేను రాహుల్ అని చెప్పి నేను ఒక ఫోన్ ఇస్తాను, నువ్వు మాట్లాడని చెప్తాను, నేనే నా వాయిస్ మార్చుకుంటాను మళ్ళీ. అలా చేద్దాం. ఓకే డన్. షూట్ లో ఉన్నాడు అనుకుంటా, లేకపోతే కట్ అయిపోయిందని తెలియట్లేదు. ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? సందీప్ కిషన్. చలో సందీప్ కొట్టుకొని. సందీప్ కూడా నేనే కొట్టాను ఆ ఫోన్ నుంచే. మరి ఎలా ప్రాంక్ కాల్ చేస్తుంది అమ్మాయి? అదే నేను చెప్పాలి, ఇంకా నేనే రేమా సార్ గారి స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నా నేను చెప్పాలి. అంటే ఎప్పుడు దాకా ప్రాంక్ అని నమ్ముతున్నాను చూద్దామా? స్టార్ మరియు 9. గుల్లు బిల్లు. హలో గుల్లు. హలో గుల్లు లేరా? మనీ. Listen, there's something that's going on. Apparently you sang a song and all that. You didn't tell me. நான் பாடுனா அம்மா எங்க இருக்கேன்? வாய்ஸ் ஸ்பீக்கர் ஃபோன் இருக்கு. What? You're not on speaker phone. I am on speaker phone. I will hear myself. No, I swear. Dude. பக்கத்துல சிரிக்கிறாங்க கேக்குது. மன்னி நாங்கெல்லாம் சொல்லு. No, listen. Oh God, you made me forget what I called you for. Okay, listen. Apparently you sang a song. That was ages ago for fun for a friend for a promotion video. Okay, that's. And you know I stuck at it. Okay, that's okay. So what's happening is that somebody called me from Rahman sir's office asking, his engineer called Srinidhi called, and they asked me if they can, if I can give your number to them. And they told me that you sang. மன்னி ஏதோ ரேடியோ ஷோலயோ டிவி ஷோலயோ இருக்கு. நீ நெட்டு பாடுறதுக்குன்னு பாக்குறேன், இதெல்லாம் நான் நம்ப மாட்டேன். ரேமான் சார் வீடியோல 4 மணி பாடுறதுக்கெல்லாம் கேட்டாங்கன்னா மன்னி சொல்லணும் మన్ని. దొరికిపోయా నేను. ఒక టీవీ షోలోనే ఉన్నా, నేను ప్రాంక్ కాల్ చేశాను. టీవీ షో అంటే అట్లీస్ట్ నమ్మేటట్టు చెప్పాలి. వెళ్ళి మీరు రేమాన్ సార్ స్టూడియో నుంచి ఫోన్ చేశారంటే మళ్ళీ ఎవరు నేను పాడడానికి ఎవరు నమ్ముతారా? ఆలియా భట్ పాడొచ్చు అంటే నువ్వు కూడా పాడొచ్చు. ఆలియా భట్ పాడొచ్చు అంటే తను బాగా పాడితే పాడకూడదు. ఏ టీవీ షో ఇది? నా షో, నా ఆట, నా ఇష్టం. నా షో. ఒక నిమిషం ఉండు. సందీప్, నా షో నా ఇష్టం అని మన చంటి షోలో ఉన్నాం. రే నువ్వు ఒకప్పుడు నా చేత అండర్వేర్ తో సినిమాలో యాక్ట్ చేయమన్నా స్విమ్మింగ్ పూల్ షాట్ అది, ఓకేనా? అది రేడియోకి. ఇప్పుడు లైవ్ టీవీ ఛానల్ పాడమంటున్నావు. మరీ నన్ను అందుకే అడిగారు, నేను అదే చెప్పాను. నేను చెయ్యను చిన్మయ్, నువ్వు చెయ్యన్నా సందీప్ కి. ఐ పిక్ సమ్మన్ ఎల్స్. So I knew that if I call you, you'll immediately know it's a prank because I've done it before. And Mani sucks at what she was doing. She was even like, she had to at least control her laughter for a while. She herself said that I will last exactly 5 seconds. Em cheddam? Anyway, man. Anyway, chalo, you take care. Be good. Love you guys. You have a blast. Love you, man. Bye. 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 He said good night. ఇది ఫోన్ కాల్. ఓకే, సో మొత్తానికి ఎవరో ఒకరికి అయితే ఫోన్ చేశారు కాసేపు. కానీ ఎంత జెన్యూన్, అసలు ఈ ప్రపంచంలో ఇంత జెన్యూన్ అమ్మాయి నేను ఎక్కడా చూడలేదబ్బా. కరెక్ట్ చెప్పి మరి ఇదిగో నేను దొరికిపోతున్నా, హలో నేను ఫోన్ చేసి మరి నేను చిన్మయిని, ఇప్పుడు ఇది ప్రాంక్ కాల్. ఓకే ప్రాంక్ కాల్. ఓకే ఓకే. కానీ మళ్ళీ ఎందుకు మీరు అంత తమిళ్లో ఎందుకు మాట్లాడుకున్నారు? ఇది తెలుగు షో. అది కాదండి, నేను తెలుగులో మాట్లాడితే అతను తమిళ్లోనే మాట్లాడతాడు నాతో. అంటే చిన్మయ్యతో తమిళ్లో మాట్లాడి అలవాటు అనమాట. నీతో తెలుగులో మాట్లాడడం అలవాటు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రాంక్ కాల్ అని తెలియదు కదా, సో వాడు వెంటనే అంటే టీవీ షోలో ఉన్నానని తెలియదు, సో వెంటనే తమిళ్లో మాట్లాడారు. కానీ అప్పుడే హీ ఫౌండ్ అవుట్ అండి, స్పీకర్ ఫోన్ లో ఉన్నావు, ఐ కెన్ హియర్ మై సెల్ఫ్ ఎయిదర్ యూర్ ఆన్ స్పీకర్ ఫోన్ ఆర్ టీవీ షో అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది నీతేంటి? సందీప్ కి తెలివి ఎక్కువ. సెలబ్రిటీతో మాట్లాడేటప్పుడు మనం హలో దిస్ ఇస్ చిన్మయ్ అని చెప్పకూడదు, అర్థమైందా? ఫస్ట్ వేరే వాయిస్ తో మాట్లాడితే కొంచెం. కాదండి, అదే కదా ప్లాన్ చేసాం. ఎందుకంటే నా ఫోన్ నుంచి చేస్తున్నాం కాబట్టి. ఇంకా దరిద్రమైన విషయం చెప్పనా, నిన్ను మధ్యలో దొరికిపోయాడు అని ఎవరనుమన్నారు?
ఎవరు హూ ఆస్క్డ్ యు? కాదొక మాట వినండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్ నుంచి ఇంకో అమ్మాయి మాట్లాడితే వాడు నమ్మడు, ఎందుకంటే నేను రాముడు మంచి బాలుడు. సో నా ఫోన్ నుంచి నా వైఫ్ మాట్లాడితేనే వాడు నమ్ముతాడు. ఏమండో ఇది విన్నారా? ఓకే, దట్ వాస్ ఆసమ్. చాలా బాగా మాట్లాడారు నిజంగా. అసలు నా లైఫ్ లో ఇప్పటి వరకు నాకు తెలిసి నా షో నా ఇష్టంలో ఇంత మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాంక్ కాల్ నేను అక్కడ చూసాను. ఓకే, ఇంకెవరైనా ఒక్కరికి ఫోన్ చేయండి నిన్ను గుర్తుపట్టాడు అని నమ్మకం ఉంటే. లావణ్య చేస్తున్నా. హలో 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 లావణ్య మేడం. హలో హలో Who is this? Lavanya madam, this phone got in road. I saw your number. Shut up, Rahul. I know that was good, but itna bhi acha nahi tha. Waste. Okay, Lavanya, hi. You actually sounded like some Sardar ji. What? I sounded like who? Sardar ji. Okay. No, hi. So, Lavanya, I'm sitting in a TV show with Chinmay and we're both supposed to make one prank call each. Oh, okay. To me, okay. And the aim of the round is that I should last longer than her, but you found out in like 3 seconds flat. Thankfully for me, Chinmay also got caught in like 3 seconds flat. No, so it's okay. I got caught Okay, only much later. Bad words right now. Chalo, I'll call you after the show, okay? Hey, Okay. say a big hi to Chanti and say a big hi to the audience. Hi everyone. Hello, Naru. Okay, you heard that, Chanti? Meer kuda cheptara? హలో అండి, నమస్కారం. బాగున్నారమ్మా? So who lasted longer? Chinmay? Huh? Hi, darling. Who won? హలో, Hello. నమస్కారం అండి. Namaskaram. హ్యాపీ బర్త్డే. Happy birthday. Thank you. 15 December lo actually, but advance. Okay, I'll keep it. తెలుగు. కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు? నేను ప్రయత్నిస్తాను యాక్చువల్లీ. ఏ అమ్మాయి డైలాగ్స్ మాత్రం ఏ ప్రాంప్టింగ్ తీసుకోకుండా మంచిగా చెప్తాయి డైలాగ్. ఒక డైలాగ్ లావణ్య గారు, ఒక డైలాగ్ నాకు తెలుగు వస్తుంది, ఎంత లేదు యాక్చువల్లీ. వస్తుంది. అవును, ఒక డైలాగ్ కొట్టండి. నాకు త్వరగా పెళ్లి చేయడానికి నాన్న. లావణ్య, do not worry, we'll quickly find you a boy, don't worry. No, please don't. I have time. I'll tell you when. One second, Chinmay is saying hi, hang on. Pony, my brother-in-law is single. You'll get married to my brother-in-law. Yo, okay. Pelli chuplu is happening. No. I'll tell you later. I'll call you later. Bye. Bye. ఏ ఊళ్ళో రా ఈ ప్రాంక్ కాళ్ళు? ఏమిరా ఇది? నన్ను మధ్యలో కూర్చోబెట్టి హలో బేబీ అంటారు, ఏ బేబీ అంటారు. ఓకే, హలో సి లిజన్, రాహుల్ కాలింగ్ హియర్ అంటాడు. వీళ్ళే పేర్లు చెప్పుకొని మాట్లాడుకుంటారు. ఏందే ఇది? అని దొరికిపోయినా కదా, ఏం చేస్తాను? రాహుల్ ఎత్తిన తర్వాత హలో రాహుల్ అంటే హలో రాహుల్ చెప్పలేండి. హలో లావణ్య మేడం అన్నాను. తెలిసిపోయింది అమ్మాయికి. నేను చేస్తాను. నీ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసాం. బ్రో చెప్పు బ్రో అంటాను కానీ హలో ఎవరని మాట్లాడేది రాహుల్ కాదుగా అని అడుగుతానా? అందుకే కదా వాయిస్ మార్చాను చాలా కష్టపడి. రోడ్లో ఫోన్ దొరికింది. అయినా విచిత్రంగా మాట్లాడు. కానీ అయినా కూడా ఈ రౌండ్ లో ఇలాంటి ప్రాంక్ కాల్స్ కూడా చూసాం కాబట్టి ఈ రౌండ్స్ లో ఎవరు గెలిచారు అని చెబితే నిస్సందేహంగా నేను ఆడియన్సే. నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఆఫ్టర్ ఫస్ట్ నైట్ రియాక్షన్ భయ్యా. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నేను అక్కడికి వచ్చి చెప్తాను కమెంట్. ఎందుకంత? గరుడ పక్షికి కళ్ళల్లో బలం, సింహానికి నోట్లో బలం, కానీ వీడికి కాళ్ళలో బలం. వీడికి తొడలో బలం. కష్టపడి చెప్పినందుకు నేను ఇవ్వట్లేదు కానీ కష్టపడి తొడ మీద కూర్చోడు. అదృష్టం బాగుంది రాజు. మొగజాతి హానిముత్యం. హానిముత్యమా? నవ్వనైనా నవ్వు, చెప్పనైనా చెప్పు, రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి. అంటే ఎలా తెలుస్తుంది? కొంచెం ఆగు చెప్తా. 15 నిమిషాలు అవుదాం, కూర్చోనా? మొగజాతి హానిముత్యం. తమరుకో తెలుగు నయాత నయాత మగజాతి
హానిముత్యం అంట. సరే నేను కొడితే ఎక్స్రేలో కనిపించదు. నా మీద జాలి చూపెడుతున్నావు, కమెంట్ చెప్తున్నావు. నేను కొడితే ఎక్స్రేలో కనిపించదు. అమ్మాయిలతో పట్టుకుంటే శని వదలదు, వదిలించుకోవాలి మనమే. అమ్మాయిలు పట్టుకుంటే శని వదలదు, మనమే వదిలించుకోవాలి. మనం వదిలించుకోవాలి. అలాంటిగా చేయాలి. అట్లా చేస్తే శని వదిలిపోద్దంటవా? వాళ్ళు అదే రివర్స్ చేస్తే ఏం కాదు. 1వ తేదీ అమ్మాయికి భయం అంటే తెలిసింది. 2వ తేదీ అమ్మాయి తన్నడానికి ఒక మొగడు వచ్చామని జనాలు తెలిసింది. 3వ రోజు అమ్మాయి ఫినిష్ మాస్. ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. చిన్నోడే బేటకొచ్చాడే. సూపర్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మ్యాటర్ లేని నీకు మీటర్ ఎందుకు రాని కొడుతున్నారు? దిక్కులు చూసి కన్ఫ్యూజ్ చేయకు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. హే ఆటో వస్తావా అంది. ఆటో రాదు, నేను వస్తా అన్నా. అంతే భయ రపరపా కొట్టేస్తుంది. దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటి? వాళ్ళు ఏది అడిగితే అది మాత్రమే ఇవ్వాలి, ఏది పడితే అది ఇస్తారంటే గొడవలు వస్తాయి. ఆడవాళ్ళతో లాజిక్లు మాట్లాడకూడదు, వాళ్ళే పెద్ద లాజిక్. ఆడాలా మజాకానా? లేచింది మహిళా లోకం. ఎందుకు దాచుకుంటున్నావు నన్ను చూసి? భయం వేస్తుంది. నేనేం భయపెట్టా, బయటికి రా. హానిముత్యం. అది నువ్వు కాదులే. హానిముత్యాన్ని కాదు, నేను ఆణిముత్యాన్ని. నువ్వు రెడీగా ఉంటుంది నోరు. కొట్టడం ఆడవాళ్ళ అలవాటు, ఓకే. భరించడం మన సంప్రదాయం. వెరీ గుడ్ రా. ఈ చాక్లెట్ నువ్వు మాత్రమే తినాలి. కొంతమంది నీ మీద పడి రక్కుదామని ట్రై చేస్తారు, వాళ్ళకి దక్క నీకు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. శిల్పాలు చెక్కేవాడు డాక్టర్ అయితే అలానే ఉంటుంది. ఏంటి? శిల్పాలు చెక్కేవాడు డాక్టర్ అయితే అలానే ఉంటుంది. శిల్పాలు కాదు, శిల్పాలు. శిల్పాలు. శిల్పాలు షీ కదా, అందుకని సి బదులు సి ఇస్ రీప్లేస్డ్ బై షీ. పని ఇంగ్లీష్ అబ్బా. గురుగారు నా రాయి నా ఇష్టం. నీ కష్టానికి నేను ఇస్తానే. నీ కోరిక నచ్చింది, మాకు మీ కాన్సెప్ట్ నచ్చింది. నా కళ్ళల్లో నీ మొహం నువ్వే చూసుకుంటే వామిటింగ్ రాకేం వస్తుంది? ఎక్కువ అద్దంలో చూసుకోకు, వచ్చేస్తది. కాదు, నీ పేరేంటి? మహాలక్ష్మి. మహాలక్ష్మి. అమ్మ అంటావా మీ మమ్మీని? అమ్మ ఎక్కడున్నావు, ఆకలిస్తుంది. అర్జెంట్ గా రా. అమ్మ మమ్మీ అంట. మమ్మీ అంటావా? సిగ్గులేదు తెలుగుదేశంలో పుట్టి అమ్మని మమ్మీ అని పిలవడానికి? ఏం మనిషివి నువ్వు? మహాలక్ష్మి. వెనక బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ లో ఎందుకు పెట్టు, తెలుగులో పెట్టొచ్చుగా. ఏంది? బ్యాంగ్ అని. తెలుగులో ఏమంటారు బ్యాంగ్ అని? తెలుగులో గద్దెరవే గాని గద్దాక పోయిందంట కాదు ఎవడు. ఒక్కో పన్ను పీకడం కాదు మస్తాన్ వాలి, 32 పళ్ళు ఒకేసారి పీకాలి. మస్తాన్ అల్లి ఎవడు? ఏదో ఒక నేమ్ ఉంటది కదా, అందుకని ఏదో ఒకటి పెట్టేసావు. పడి ఉంటది కదా అని. డెంటల్ డాక్టర్ కి వెళ్ళి తీయించుకోమంటే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకున్నా. ఓ సీనియర్, నువ్వు కమెంట్ కే పెయిన్ వస్తుందని చెప్పావు. డెంటల్ డాక్టర్ కి వెళ్ళి నెప్పించుకోమంటే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకుంది. ఇంజక్షన్ ఇస్తే తెలియకుండా పెట్టినట్టు పెట్టావు కమెంట్. వాడు పన్ను తీస్తున్నాడో ప్రాణం తీస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. అయ్యయ్యో పాపం, వాడు పన్ను తీయమంటే ప్రాణం తీస్తున్నాడు డాక్టర్. నేను పన్ను పీకడం స్టార్ట్ చేస్తే నాకన్నా బాగా ఎవరు పీకలేరు. ఇందాక ఇచ్చాను చాక్లెట్, కూర్చో. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మాయిల నీడ క్లియర్ గా కనిపించడం ఫస్ట్ టైం భయ్యా. మేము కూడా అడవి జాతి అన్ని ముత్యాలే.
ఎక్కడ దాకా వెళ్ళేవరా నువ్వు? పురాణాలు దాకా వెళ్ళిపోయావు. ఎన్ని జనరేషన్లు మారినా వాళ్ళ బుద్ధి మాత్రం మారలేదు. వీలైతే చంపేద్దాం, పోయేదేముంది, మహా అయితే మరీ 2 వస్తాయి. 4 కోతులు కలిసి పెళ్లి చూసుకుంటున్నాయి. అక్కడ 3 కోతులు ఉన్నాయి. ఇక్కడ 4 కోతులు ఉన్నాయి. కాదు 5 ఉన్నాయి. ఇక్కడ దూరదృష్టి అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు స్పెట్స్ పెట్టుకున్నావు కానీ నీకే కనపడ్డది. నీకు చాక్లెట్ కావాలి అంతే కదా? కోతులకి మాకు ఒకటే తేడా, అవి కరుస్తాయి, మేము అరుస్తాం అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. 4 తెల్ల కోతులు, 1 నల్ల కోతి. కోతులం మేం కాదు, మీలాంటి కోతులను ఆడించడానికి వచ్చాం. నెక్స్ట్ ఫోటో. సిగరెట్ అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. ఆడజాతి ఆనుముత్యం. ఎప్పుడు వెలిగించుకున్నాం అన్నది కాదన్నయ్య, వెలిగించుకున్నామా లేదా. అదే కొంచెం కొంచెం చావాలంటే సిగరెట్ తాగాలి, వెంటనే చావాలంటే అమ్మాయితో తిరగాలి. దీని అమ్మ జీవితం కాయలతో తాగుతానేంట్రా, షేర్ కొడతానంటే లైటర్ ఇచ్చేవాడిని కదా. ఇక్కడ తీరిగ్గా సిగరెట్ కాలుస్తుందంటే అక్కడ ఎవడో జీవితాన్ని ఆర్పేసిందని అర్థం. రాణి ఎలా తాగామని కాదు, తాగామా లేదా ఇంపటి. ఆవిడే అదే చెప్పింది. దట్ ఈస్ మహాలక్ష్మి. వీళ్ళు సిగరెట్ తాగడం అంటూ మొదలు పెడితే పాన్ షాప్ ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వాడు నీకు అల్లుళ్ళ లేడరా, నువ్వే వానికి అల్లుళ్ళ ఉన్నావు. ఎవరు అల్లుడు, ఎవరు మామ? ఉప్పల్ స్టేడియం అల్లుడు. అబ్బాయికి బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు, నెత్తి మీద గ్రౌండ్ ఉన్నా లేకపోయినా పర్లేదు. అబ్బాయి పుట్టాక ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ముందుగానే రెడీ చేసుకున్నాడు. కలలోనైనా కలగలేదు పెళ్లి చేసుకుంటానని, మెలకువలోనైనా అనుకోలేదు శోభనం అవుతుందని. సిచ్యువేషన్ లో అమ్మాయి డౌట్ ఒక్కటే, జీలకర్ర బెర్రం తన తల మీద పెడితే ఉంటుందా జారిపోతుందా అని. ముందు ఫెవిస్టిక్ అంటించి ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టండి, లేదంటే జారిపోతుంది. ఐదు ఎకరాల పొలం ఉందంటే స్థలం అనుకున్నా, తల మీద అనుకోలే. చిలకకు చికెన్ గున్నే వచ్చిన కోడికి పెళ్ళంట. చిలక్కి చికెన్ గున్నే వచ్చిన కోడికి పెళ్లి ఎట్లా చేస్తారా? ప్రాసా కామెంట్ అడిగారు. ఇది కరెక్ట్ కామెంటా? ఎస్ అని ఎందుకు చెప్తాను చెప్పు. ఆశ అంటారు. ఇంత పెద్ద చాక్లెట్ చూస్తే ఎవడైనా చెప్తాడు. ఓ పని చేయండి రా, ఎవడైనా ఒక సినిమా డైలాగ్ చెప్పండి రా, ఈ చాక్లెట్ ఇస్తా, అదిరిపోవాలి చెప్తే. నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న. అమ్మ ఆయన చెయ్యాలనే ఉన్నాడు, రాబోలే సంబంధాలా. వాడు ఒక్కడే దొరుకుతాడు, వాడిని కుక్కని కొట్టినట్టు కొడుతు కానీ కూర్చో. మనలాంటి వాడు దొక్కాలంటే ఆడేవాడికో విభత్సంగా రాసుండాలి. చుప్ ఫాల్తుగా నోరు మూసుకోపోతే మూతి మీద వాత పెడతా. ఇది మాత్రం ఖచ్చితంగా నిన్నే అందిరా, డౌట్ లేదు. ఒక అమ్మాయి తిట్టింది అంటే దాంట్లో ఎంత ప్రేమ ఉంటుందో నేను ఎదుర్కోగలను. అన్నయ్య మీద చెల్లెకి ఎప్పుడు ప్రేమనే ఉంటది. నీకు ఇస్తున్నారా పువ్వు? ఆ డైలాగ్ అదిరిపోయింది డైలాగ్. అంటే అన్నయ్య చెల్లెలు, మరి నువ్వు
ప్లీజ్. గంగిరి బాబు పాలు గరిటెడైనా చాలు, ఇలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలు, అబ్బాయిలంతా సంకరాకపోతారు. వాళ్ళు మాత్రమే చదువుకొని మనం చదువుకోనియకుండా చేసేవాళ్ళే అన్న ఈ ఆడాలంటే. ఎందుకురా వాళ్ళంటే మీకు అంత కోపం? వాళ్ళు మాత్రమే చదువుకుంటారు అన్న, మనం చదువుకోనియారు. అందుకే. ఎందుకు చదువుకోనియారు? నువ్వు కూడా చదువుకో. ఈవినింగ్ చదువుకుంటే నైట్ మొత్తం మనతో సొల్లు పెడతారు. వాళ్ళు సొల్లు పెడుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఎందుకురా మాట్లాడుతున్నాను? స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున క్లాస్ లో సొల్లు పెడతారు అన్న. ప్రమాదం అని తెలిసి కూడా పట్టుకోవాలనిపించేది ఇదే. పట్టుకోవాలనిపించే ట్రాన్స్ఫార్మర్ రా వీళ్ళంతా. చావుని దగ్గర నుంచి చూసినట్టుంది. అంటే అమ్మాయిని చంపేస్తుందిరా? అమ్మాయి సంకరానికి ఇచ్చింది. గుడి ముందే అనుకుంటే గిడ కూడా వదులుతలేరుగా ఇట్లు. తినవు నువ్వు చాక్లెట్ల మీద కాన్సన్ట్రేషన్ అయ్యి చదువు శంకరా. దరిద్రం నెత్తిపిందే కాదు, కళ్ళ ముందు కూడా నడుచుకుంటూ వెళ్తుంది. వయ్యారి బామ్మ నీ హంస నడక ఎందుకే తొందర తొందర. మగాళ్ళకి సపోర్ట్ చేసిన ఏకైక అమ్మాయి విను. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. షాపింగ్ కి రమ్మంటే రాలేదేంద్రా నిన్న? అప్పటి నుంచి తీసుకొస్తేనే ఇప్పుడు వస్తారు. మొక్కే ఉంగదే మానే ఉంగదంట. లవ్ చేస్తావా లేదా? లేకపోతే ముద్దు పెట్టావని మా అమ్మకి చెప్తాను. నువ్వు ఒప్పుకుంటా ఓకే, లేదంటే దవిడు దివిడే. అమ్మ నాన్న ఆటాన్ని అమూల్ బేబీలా చూస్తావు. ఎప్పుడు నేనే ఇవ్వాలా, నువ్వు ఇవ్వవా? ఏంటది? అదే. నెక్స్ట్ ఫోటో పెట్టండి రా. ఇది వినట్లేదు మాట, సిగ్గులేదు వీళ్ళకి. పెళ్ళాం లైన్లో ఉంటే వరదే కాదు, ఏమొచ్చినా లెక్క చేయడు. ఏమే కాయిన్స్ అయిపోయినాయి, తొందరగా కాయిన్స్ పంపించి మాట్లాడుకుందాం. కాయిన్స్ ఆ వరద ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుందిరా? అదే వచ్చేదైతే ఫోన్ ఎందుకురా? దీన్ని బట్టి తెలుస్తుంది వాని పెళ్ళాం అంటే వానికి ఎంత భయము. పెళ్ళాం అంటే భయమా? ఏ ప్రేమ అనుకోవచ్చుగా. ప్రేమ ఉంటే అది అర్థం చేసుకుంటది, భయం కాబట్టి వాడు ఫోన్ చేసి చెప్తుండు. ఏం లాజిక్ రా. ఫోన్ పెట్టే చెట్లకి నీళ్ళు వస్తా. వాడు ఏ చెట్టుకు పోస్తాడు, ఏ పైపుతో పోస్తాడు రా? సగం జీవితం నా పెళ్ళాం ముంచింది, ఈ వరద వచ్చి మొత్తం ముంచింది. ఏమే స్కోర్ ఎంత? కోహ్లీ ఉండా పోయిండా? ఫోటో ఫోటో. వీలైతే వాటేసుకుందాం, డొట్ పోయేదేముంది, మహా అయితే తిరిగి కరుస్తుంది. నీకున్న క్లారిటీ వాడికి ఎందుకు లేదంట? కొంచెం మెత్తగా ఉంది, ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు రాత్రికి. కుక్కని ప్రేమిస్తే అదే మనకలా తిరుగుతుంది, అదే ఒక అమ్మాయిని ప్రేమిస్తే మనమే కుక్కలా తిరగాలి. కుక్కకున్న విశ్వాసం మా ఆవిడకి లేకుండా పోయింది. కానీ నీ పరిస్థితి చూస్తే నాకు అర్థమైందిరా, జాలేస్తుంది నీ మీద. దీని పక్కన పడుకో. నువ్వు ఇది తినడం తప్పితే ఇది నీ నరవదు కరవదు. ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. మార్నింగ్ అంతా డ్యూటీ చేసి అలసిపోయి ఇంటికి పోయి ఓపికలకి అక్కడనే కుక్క దొరికింది కానీ అక్కడనే ఉంది. ఇంటికి పోయే ఓపిక లేకుండా కుక్క దొరికింది కదా అక్కడనే. ఏంటది? ఒరే ఎంతసేపు అదే విషయం ఏంట్రా? ఏదైతే ఏంటి, పెళ్ళమైతే కాదుగా. ఎన్నెన్నో జన్మల బంధం దానిది వాడిది. పాట గుర్తు చేసుకుని ఆ పాటను వాడి మీద దాని మీద కనిపెట్టి పాడినందుకనే చాక్లెట్ పాట. ఎందుకంటే సాధారణంగా ఆ పాట గుర్తు చేసుకోవాలంటే ఎక్కడైనా మంచి సిచ్యువేషన్ కనబడితే బాగుంది. నీకు ఏ రకంలో కనబడింది అది మంచి సిచ్యువేషన్? వెరీ గుడ్, యూ హ్యావ్ ఎ గుడ్ స్పిరిట్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్.
పట్టాలెక్కిన పతివ్రతలు. నీ అదృష్టం మామూలుగా లేదు. లేదు. పట్టాలెక్కిన పతివ్రతలు టైటిల్ చెప్పావా? ఇంత పొడుగు సిల్క్ దొబ్బేసింది ఆ సింగిల్ టైటిల్. వెరీ గుడ్. అనౌన్స్మెంట్ లో పట్టాల మీద ట్రైన్ వస్తుంది అన్నారు, అందుకనే కిందికి దిగి. సూపర్ రా, వాళ్ళకి బ్రెయిన్ లేదని మళ్ళీ ప్రూవ్ చేశారా. మాట్లాడుకోవాలని ఫిక్స్ అయ్యాక ప్లేస్ తో టైం తో పని లేదు. జీవితంలో సగం జీవితం మీకు సొల్లు గప్పు చెప్పుకోవడానికి సరిపోద్ది కదా. అబ్బా మీ ఆయన ఏం చేస్తున్నాడు, మా ఆయన ఏం చేస్తున్నాడు, మీ జాకెట్ ఎట్లా కుట్టారు, మీ అలంగారు ఎక్కడ కుట్టారు, మా బార్డర్లు ఎంత బాగున్నాయి, మీ చీరలు ఎంత కాస్ట్గా ఉన్నాయి, చందన బ్రదర్సా ఆర్ఎస్ బ్రదర్సా. కాళ్ళ పట్టీల గురించి మాట్లాడుకోవడానికి వీళ్ళకు రైలు పట్టాలే దొరికాయా? ఏం చెప్పావు? ఫస్ట్ టైం రైలు పట్టాలు తప్పితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకురా అంటే పీడవుతాయి కదా సార్. ఆ నలుగురిని గుర్తి చంపేదానా? వద్దురా అన్న, వాళ్ళని మనం ఏం చేయకూడదు, వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. నలుగురు ఆడవాళ్ళు ఒక తోట కలిశారంటే 4 కుటుంబాల నాశనం ఏమిటి? నువ్వు ప్రపంచానికి తెలిసిన నిజాన్ని నువ్వు ఇంత ధైర్యంగా బయటికి చెప్పావంటే. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. సిగ్గులేదురా? సిగ్గులేదు? సిగ్గు లేదా? అంత ధైర్యంగా చెప్తుంటే మేమే అనగలుగుతాం. స్కర్ట్ లాంగ్ ఉంటే బాగుంటది, ఆన్సర్ పెద్దది రాసుకోవచ్చు. చూపించండి బాగా ప్రాక్టీస్ చేసావు నాన్న. చాలా టాపర్. అందంగా ఉండడమే కాదు, అందంగా కాపీ కూడా కొడతా. ఎవరికి లేదు అని తెలిసే లోపలే మీకు తెలిసిపోతుంది. పక్కన కూర్చున్న వాళ్ళు ఫెయిల్ అయ్యేటట్టున్నారు. ఎగ్జామ్ రాయడం ఆపేసి తనని చూస్తూ కూర్చుంటారు. తనని చూడట్లేదు, తనని చూడాల్సిన అవసరమే లేదు. చూపించండి అని అడిగితే చెప్పేసి. చూపించండి. ఈ అమ్మాయి స్లిప్ చెక్ చేసేటప్పుడు కానీ స్కాడ్ వాడు మస్తు అదృష్టవంతుడు. స్లిప్ కూడా ఇంత అందంగా ఉంది అంటారా బాబు? స్లిప్ అంత తెల్లగా ఉంటుంది ఏంట్రా? ఇన్విజిలేటర్ కూడా కాదనలేని కాపీ. మీరేంట్రా దాన్ని చూస్తారు, ఎవడి ఆన్సర్ వాళ్ళు రాసుకోండి. హే, మీరు ఆ ఛాన్స్ ఎప్పుడైనా ఇచ్చారా? ఫస్ట్ టైం ఆన్సర్ పెద్ద ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫస్ట్ టైం సిల్క్ ను ఒక్కడే తింటే బాగుండు అనిపిస్తుంది. అరే ఒక చాక్లెట్ మిగిలిపోయిందిరా, ఎవడైనా అల్టిమేట్ డైలాగ్ చెప్తే అడిగి ఇచ్చేస్తా. ప్రెషర్ కావడానికి నేను ప్రెషర్ కుక్కర్ లో పప్పుని కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటా అనుకున్నామేమో. మాస్ బోర్రా మాస్ కాదురా, నీకు అసలు ఎర్రతోలు ఏడుంది? వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవడన్నా చెంటన్న షో కోసం ఎగబడితే రమ్మనే రావద్దనే. ప్రపంచంలో అమ్మాయిలకు నచ్చేవి రెండే రెండు, ఒకటి చాక్లెట్, 2 చలాకీ చంటి. నా డైలాగ్ నా ఇష్టంలోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు ఏ డైలాగ్ లైనా చెప్పచ్చు, మీ ఇష్టం. కానీ నేను ఏ రసం చెప్తానో ఆ రసంలో చెప్పాలి. రెడీ? ఫస్ట్ అనసూయ, నువ్వు నన్ను ఏం చేయలేవురా అనే డైలాగు రొమాంటిక్ రసంలో చెప్పు. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా. నువ్వేం చెప్తావంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు అనేది బాధాకరమైనటువంటి రసంలో చెప్పు. ఎవరు కొడితే? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఎవరు కొడితే? దిమ్మ అన్నావా దీని అమ్మ అన్నావా? దీని అమ్మ దిమ్మ, దీని అమ్మ దిమ్మ. నువ్వు చెప్పకు. మైండ్ బ్లాక్ అవుతుందో వాడి పేడే. వాడి పేడే కాదు, వారి పేరే. వాడి పేరే చట్టిగాడు. నువ్వేం చెప్పంటే నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను అనేది భయానక రసంలో చెప్పు.
నేను ట్రెండ్ ఫాలో అవ్వనురా, సెట్ చేస్తాను. ఎవరి సరే ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. హాస్యరసంలో చెప్పు. మొక్కే కదా పీక్తే 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 మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. ఓకే నో ప్రాబ్లం. నువ్వేం చెప్తావంటే, భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల, ఇది ఏడుస్తూ చెప్పు. ఇంతో ఈ మాట ఒక రోజు అనాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఓకే ఇది ఎలా చెప్తావంటే, మ్యాన్లీ హీరో చెప్తాడు చూడు, ఆ టైప్ చెప్పాలి. కళ్ళున్నవాడు ముందు మాత్రం చూస్తాడు, దిమాగున్నవాడు దునియా మొత్తం చూస్తాడు. సూపర్, వెరీ గుడ్. ఇదే రౌండ్ లో ఒక చిన్న ట్విస్ట్ పెడదాం. పెట్టు. ఓకేనా? నువ్వేం చేయాలంటే, ఇద్దరు అబ్బాయిలకి నువ్వు ర్యాంప్ వాక్ నేర్పి, అదే నువ్వేమో నీ సిగ్నేచర్ స్టెప్ ఉంది కదా, ఓకే గున్నా గున్నా మామి అదే అమ్మాయికి నేర్పి. రెడీ అమ్మా? సరే ఇద్దరు అబ్బాయిలు కదా, వచ్చేయండి అమ్మా. నాకు కాదు. ఏంటి మీరు అబ్బాయిలు కదా? అరే ఇద్దరు రండిరా, ఎవరు నేర్చుకుంటారు? ఓకే గర్ల్స్. ఫస్ట్ నేను 1 2 3 అని అంటాను, సాంగ్ ప్లే అవుతుంది, మీరిద్దరు చేసి చూపించి ఆ తర్వాత వీళ్ళకి మీరు తర్వాత డాన్స్ చేయండి. ముందు మీరు ర్యాంప్ వాక్ నేర్పించండి. ఓకే రెడీ స్టార్ట్. 1 2 3 సాంగ్. అరే ఏం చేసావురా నువ్వు? బాగా చేశారా? ర్యాంప్ వాక్ చేసావా లేకపోతే ఇదేం మాకురా? రెడీ, మీరు ఇటు వచ్చేయండి అమ్మా, మీ ప్లేస్లు మీరు వచ్చేయండి. ఇప్పుడు మీరు డాన్స్ నేర్పించండి వాళ్ళకి. 1 1 1 1 ఓకే. అండ్ ఫేస్ కూడా. ఓకే ఏది సార్ ఫేస్ పెట్టు. నా ఇప్పుడు ఫస్ట్ మీరిద్దరు ప్రాక్టీస్ చేద్దాం, అంతా నేను మీతో జాయిన్ అవుతా. ఓకే రెడీ సౌండ్. రెండు కొడుతుంది అమ్మాయి, ఒప్పుకోరు. డాన్స్ గా చేయండి, పిచ్ వచ్చిన పేషెంట్ లా కాదు. 1 1 కొట్టాలి. నువ్వు మళ్ళీ ఇది కాదు, ఇది 1 1 1 1 గాలి కొట్టొద్దు ఇలా ఇలా. సౌండ్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫార్మెన్స్ చూడండి. ముగ్గురు కలిసి గున్న మామిడికి ఆ అమ్మాయి చేసిన స్టెప్ చేయి. రెడీ స్టార్ట్. నీ పక్కన పొర్రపాటును ఎవడైనా డాన్స్ చేద్దామని వస్తే ముక్కు మూతి పళ్ళు అన్ని పగిలిపోతాయి. గున్నా గున్నా మామి, గున్నా గున్నా మామి. ఇప్పుడు సోలో పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల ఆప్యాయత కొరకు. వెరీ గుడ్ రా, సూపర్ పర్ఫార్మెన్స్ చేసి. నా కమెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. అతని పర్స్ ఎక్కడుందో తెలియట్లే వాళ్ళకి. నీకెలా తెలుసా విషయం? గుంజుతారు మొత్తం. ఖచ్చితంగా మీ నాన్న శాలరీ తీసుకురాగానే డాడీ అని ఉరికెళ్తావు కదా నువ్వు. మావోడే అని ట్రై చేస్తాం. ఇంజన్ లేని రైలుకి బోగీలు ఎందుకు వదలండి. చిచ్చి, నా షోకి వచ్చి గ్రాంధికమైన బూతులు మాట్లాడుతున్నాను. ఇంతమంది ఆడాళ్ళు ఒకరి మీద ఎగబడుతున్నారంటే అందులో ఎంత మ్యాటర్ ఉందో అర్థమవుతుంది భయ్య. విషయం ఉన్న వాడి దగ్గర విష పురుగులు భయ్యా వాళ్ళు. ఇక్కడ ఉంటే చెట్టు మాత్రమే చినుగుద్ది అన్న, వాళ్ళతో వెళ్తే బతికే చినిగిపోద్ది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అత్తా కోడలు అయ్యుద్దాం, ఎంజాయ్ చేయడానికి అల్లుడు సిద్ధం.
ఆడదానికి ఆడదే శత్రువు. బా నిజం చెప్పిన స్త్రీ. తరాలు మారినా అమ్మాయిలు మారానన్నా. నీకు మ్యాటర్ తెలియట్లేదు. నువ్వు లేచినప్పుడల్లా నీ వెనక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి తెలుసా? ఎప్పుడో ఎగేస్తా అంటారా? అయినా సరే నీలాంటి వాడిని కాపాడడానికి మా ఆర్పి గారు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. నమ్మలేని నిజాలు అట్లనే ఉంటాయి. తట్టుకోలేరు వీళ్ళ వల్ల కాదు. వాళ్ళు అంతే అన్న. కొట్టాలన్నా మేమే, కొట్టుకోవాలన్నా మేమే. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ గర్ల్స్. సర్లే ఇస్తా, తీసుకో. ఏం చేస్తాం అన్న? వాడి దగ్గర ఏదో విషయం చూసారన్న వాళ్ళు, అందుకే ఏదో కొట్టుకుంటున్నారు దానికోసం. వాడు దాన్ని బయట పెట్టుకుని తిరుగుతాడు విషయాన్ని. వాళ్ళిద్దరిని వదిలించుకోవాలని ఆయన కామ్గా నించున్నాడు. అప్పుడప్పుడు వీడు మన బాడీ లాంగ్వేజ్ గుర్తుపట్టేస్తారా? ఇంట్లో వంట చేయమంటే పెడబెడ చేస్తారా అన్న వాళ్ళు. చంటన్న చాక్లెట్ కోసం ఊరకొక్కలా ఊరు మీద పడి కొట్టుకుంటున్నాడు. చిన్న కరెక్షన్ ఏంటంటే చంటన్న ఇచ్చే చాక్లెట్, చంటన్న చాక్లెట్ కాదు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అన్న ఆ ఫోటో చరిత్రలో మిగిలిపోతా అన్న. ఏ అంత హైలైట్ ఫోటో నిలవదా అన్న? ఫస్ట్ పెట్టంగానే కమెంట్ చెప్పే చూడరా, నువ్వు కూడా చరిత్రలో మిగిలిపోతావురా. ఎలా దించామన్నది కాదన్నయ్య, ఆ ఫోటో దించామా లేదన్నది ముఖ్యం. నువ్వు పొట్టి బట్టలు వేసుకొని ఫోటో తీయడం కాదు, మాకు పొట్టి బట్టలు వేసి ఫోటో తీయాలి. కింద పొట్ట పైన బట్ట పిట్టని గురి చేసి ఎలా కొట్టాలి? అమ్మాయి ఫోటోలో పడే కంటే ముందు స్పృతపై పడిపోతున్నా డౌట్ అన్న. నా అమ్మాయి కెమెరా ఫేవర్ చూడమంటే ఎక్కడ చూస్తుందన్న? ఏ పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయా బట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ. అన్న వాడికి బొర్రా బుర్ర రెండు ఉన్నాయన్న, అందుకే అమ్మాయి నిలబట్టి మరి ఫోటో తీస్తున్నాడు. కొన్ని విషయాలు మనం పక్కెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అన్న వాళ్ళు మూతులు చూపించి నేనే తాకిచ్చే రకమన్నా. గోడ మీద 4 ప్రతివర్తలు. అరే ఇప్పుడు చెప్పింది ఒకసారి చెప్పు మళ్ళీ. గోడ మీద 4 ప్రతివర్తలు. మధ్యవర్తులు అన్నట్టు ఏంట్రా అది? ప్రతివర్తలు. అది ఏంట్రా పదం, నేనే మర్చిపోయా. పతి పతి వ్రతలు. వ్రతలు ఏది కలుపు? పతి వ్రతలు. ప్రతివ్రతలు కాదురా, పతివ్రతలు. 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 వ్రతలు వ్రత వ్రా. పతివ్రతలు. పతివ్రతలు. నీ పేరు? శివాజీ. సరేరా, నువ్వు కామెంట్ లఫ్ట్ కామెంట్ అన్నావు, పక్కన పడేసి. అమంగళం ప్రతిహతమవుగాకాను. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతిహతముగాక. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతిహతముగాక. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతిహతముగాక. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతిహతముగాక. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? నలుగురిని చూడు, ముగ్గురిని ట్రై చేయి, ఇద్దరిని లవ్ చేయి, ఒక్కరిని పెళ్ళాడు. వార్తలు చదువుతున్నది ఈటీవీ న్యూస్. వీళ్ళు గోడెక్కారు అంటే ఎవరో బ్రతుకు అట్టకెక్కిందని అర్థం కదా అన్న. వాళ్ళ ముందు
చలాకీ చంటి ఉన్నాడు, అందుకే అలా చూస్తున్నారు. 4 కోతులకు డ్రెస్సులు వేస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నారన్న వాళ్ళు. భయ ఫస్ట్ మూతులు చూపి మురిపిస్తారు భయ, దగ్గరికి వెళ్తే ముంచేస్తారు భయ. అవును భయ. ఓ పువ్వు ఇస్తే ఎడబెట్టుకుంటావే, జడలేసుకోవడం మానేశారు. నేను అడగలేదు, నువ్వు అడిగేవరా. వెరీ వెరీ గుడ్ బాయ్. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎప్పుడో పెళ్లి చూపులకు వచ్చాడు నా బట్టలు కొనుక్కుందామని, ఇంకా షష్టి పూర్తికి వచ్చింది, ఇప్పుడు ఇసుకోతున్నాడు అవే బట్టలు మళ్ళీ. ఏజ్ మారితే లైఫ్ మారుతుంది, స్టైల్ మారుతుంది, కానీ నీ పెళ్ళం చేసే షాపింగ్ ఎందుకు మారుతుందిరా? బేడీ ఫ్లూల్. బిల్ కలెక్టర్ అయినా సరే భార్య బిల్ కట్టాలంటే డల్ అవ్వాల్సిందే. పెళ్ళైన కొత్తలో రాకెట్ లా దూసుకెళ్తుండే అన్న, కానీ ఇప్పుడు జాకెట్లు తీసుకెళ్తుండు. ఎక్కువ కొన్నందుకు బాధ లేదు భయ్యా, అవి మళ్ళీ నేను ఉతకాలంటే చాలా బాధ భయ్యా. అందుకేరా ఆ నాలెడ్జ్ ఉన్నోళ్ళే ఇంగ్లీష్ వాడు ఇక్కడ దాకా కనిపెట్టాడు. రిస్క్ లేదు కదా, ఊరిగా ఇంత తప్పేది తీసి కొట్టి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. వాడి భార్య బట్టలేమో గానీ వాడి జేబులో కట్టాలని ఖర్చు అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈ రోజుల్లో వైఫ్ లేకుండా బతకొచ్చు కానీ వైఫై లేకుండా బతకలేం. భార్య వైఫై అనుకో, రూటరు గర్ల్ ఫ్రెండ్ రా డఫా. కొడుకు కావాలని తండ్రి భయ్యా, సలోని కావాలని కొడుకు, సన్నలియోన్ కావాలని కొడుకు, సన్నలియోన్ కావాలని కొడుకు. అదేం పేర్రా? కొడుకు కావాలని తండ్రి, సన్నలియోన్ కావాలని కొడుకు, సన్నలియోన్ కావాలని కొడుకు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదరా? మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, చెడ్డి ఫ్రెండ్స్ కదా. తెలుసు వాడికి ఏది పలకదో అలాంటిదే నీకు కూడా పలకదు. గుడ్ ఫ్రెండ్షిప్. సిస్టమేటిక్ గా ఉండాలని సిస్టమ్ తీసుకెళ్తున్నాను. అయ్యే డాడీకి సన్ కావాలి, కొడుకుకి సన్నీ లియోన్ కావాలి. వాడు అదే చెప్పాడు. బాగా చెప్పాడు. ఓ నువ్వు బాగా చెప్పావనే. ముగ్గురిది ఒకే కాలనీయా? సేమ్ కాలేజా? వాళ్ళిద్దరికి ఏ కష్టాలు వచ్చినా వాడు ఆదుకుంటాడు. నేనున్నానని వస్తుంటాడు ముందు. ఇక్కడికి వచ్చి ఎవరైతే అదిరిపోయి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఇది ఇస్తా. దా అన్న చాక్లెట్ కోసం అన్న. ఆ అమ్మాయి డాన్స్ చేస్తానంటుంది. ఇంకా క్లా ఏంటంటే నేను ఇంప్రెస్ అయితేనే చాక్లెట్ ఇవ్వమంటుంది, లేకపోతే ఇవ్వద్దని చాలా జెన్యున్ గా చెప్పింది కాబట్టి. చలో 1 2 3 సాంగ్ ప్లీజ్. చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా, వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను తీయని పాటవుతా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ ఆసమ్. నీ